వ్రజ, గిరివ్రజ. ఓకే, ఫస్ట్ కింగ్ ఎవరంటే అజాతశత్రు. అజాతశత్రు. సెకండ్ వైశాలి, కాలాశోక. కాలాశోక. థర్డ్ పాటలీపుత్ర, అశోకుడు. అశోక. ఫిఫ్త్ కుందలవనం, కనిష్క. కనిష్కుడు. ఓకే, 483. చూడండి, అజాతశత్రు గౌతమ బుద్ధ ఇద్దరు ప్యారలల్స్ అని చెప్పుకున్నాం, ఒకే పీరియడ్లో ఉన్నారు ఇద్దరును, రైట్. తర్వాత ఫస్ట్ గౌతమ బుద్ధాన్ని అటాక్ చేసింది అజాతశత్రు అని చెప్పుకున్నాం. తర్వాత రియలైజ్ అయ్యి బౌద్ధిజంలో జాయిన్ అయ్యడం చెప్పుకున్నాం అజాతశత్రు. కాబట్టి అదే పీరియడ్లో 483లో గౌతమ బుద్ధ చచ్చిపోయాడు కాబట్టి ఆ పీరియడ్లోనే అజాతశత్రు ఉన్నాడు. సో మగధ కింగ్ ఎవరంటే ఈయనే, అజాతశత్రువే. ఆయన కండక్ట్ చేసిందే ఫస్ట్ బుద్ధ కౌన్సిల్. దీనికి ప్రెసిడెంట్. రెండోది వైశాలి, కాలాశోకుడు కండక్ట్ చేసిన దానికి ప్రెసిడెంట్ సభాకమి. సభాకమి. 3 పాటలీపుత్ర, అశోక. మొగలి పుత్ర, తిస్సా. మొగలి పుత్ర తిస్సా అని పిలుస్తాం ఈయన్ని. అశోకుడల్ బ్రదర్ అనమాట. నెక్స్ట్ కనిష్క. ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరంటే వసుమిత్ర. ఈ మీటింగ్కి వైస్ ప్రెసిడెంట్ కూడా ఉంటాడు, అశ్వఘోష.